వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య సయోధ్య కుదరట్లేదంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తూ ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఆ పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనల ప్రకారం రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరట్లేదు, రెండు పార్టీల నాయకులు కలిసి పనిచేయట్లేదు అనే విషయాన్ని బాహ్య ప్రపంచానికైతే రెండు పార్టీలే బయట పెట్టుకోవడం జరిగింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఒక ఆలయ నిర్వహణకు సంబంధించి రెండు పార్టీల నాయకులు గొడవ పడడం అందరూ కూడా చూడడం జరిగింది. ఏపీ రాజకీయాల్లో అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక విషయంకి సంబంధించి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కోసం సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ని భారీ మెజార్టీతో గెలిపించినటువంటి వర్మ మీద రాళ్లతో తర్వాత కర్రలతో దాడి చేయడం, ఆయన యొక్క వాహనాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ ఘటనకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్మ కూడా జనసేన పార్టీ శ్రేణుల పని ఇదే అంటూ కూడా ఆయన బహిరంగానే తన యొక్క ఆవేదనను అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఇక మరికొద్ది రోజులకే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి కూడా జనసేన పార్టీ లీడర్ అయినటువంటి నాగబాబు జోక్యం ఎక్కువగా ఉంది అంటూ ఆ పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ వరుస సంఘటనల ప్రకారం రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరట్లేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా బయటపడడం జరిగింది. తాజాగా జరిగినటువంటి మరొక సంఘటన ప్రకారం రెండు పార్టీల మధ్య తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మధ్య ఏమాత్రం కూడా సయోధ్య కుదరట్లేదు, రెండు పార్టీలు కలిసి పనిచేసేందుకు ఇష్టపడట్లేదు, ఒక పార్టీకి మరొక పార్టీ చెక్ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు అనేటువంటి విషయం అయితే బహిరంగంగా తెలుస్తూ ఉంది. అలాగే ఎమ్మెల్సీ పదవి విషయంలో ఆ ఎమ్మెల్సీ పదవి తనకు దక్కకపోవడంతో తన అసంతృప్తిని పార్టీ అధిష్టానానికి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంలో పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి వర్మ పార్టీ అధిష్టానానికి తన యొక్క సత్తా ఏంటో చూపించాలనే ఉద్దేశంలో ఈ యొక్క పనికి వివాదం రేకెత్తించే విధంగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఈ పని చేశారంటూ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అయితే రాబోయేటువంటి నెలలో ఆగస్టు 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయాలి, ఆగస్టు 15వ తారీఖున ఓపెన్ చేసేటువంటి ఆ రోజును ఒక పండుగలాగా నిర్వహించాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు అన్ని నియోజకవర్గాల్లో క్యాంటీన్లు ఓపెన్ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కానీ పిఠాపురం నియోజకవర్గం వచ్చేపాటికి అవేవి నాకు పట్టవు అనేటువంటి విధంగా వర్మ సొంతంగా తన యొక్క ఫౌండేషన్ పేరుతో పిఠాపురం నియోజకవర్గంలో ఒక క్యాంటీన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. దీనికి అన్నా క్యాంటీన్ అనేటువంటి పేరుని అయితే పెట్టడం జరిగింది. అయితే ఏపీలో ఆగస్టు 15వ తారీఖున ఏపీ కూటమి ప్రభుత్వం ఘనంగా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయాలని భావిస్తూ ఉంటే వారందరికీ జలకిస్తూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి జలకిస్తూ కూడా సొంతంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్నా క్యాంటీన్ అనేటువంటి ఒక పేరును కూడా ఆయన పెట్టి మొత్తంగా ఈ రోజు నుంచే ఆయన క్యాంటీన్లో భోజనాల పంపిణీ కూడా ఈ రోజు నుంచే ప్రారంభం కాబోతున్నట్టు ట్విట్టర్ వేదిక ఒక పోస్ట్ని అయితే పెట్టడం జరిగింది. ఇక అన్నా క్యాంటీన్ల విషయంలో జనసేన పార్టీ కూడా ఒక డిమాండ్ అయితే తెర మీద తీసుకురావడం జరిగింది. డొక్కా సీతమ్మ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల అన్నా క్యాంటీన్లకి డొక్కా సీతమ్మ పేరు పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ప్రతిపాదించడం జరిగింది. ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అయితే ఒకవేళ అన్నా క్యాంటీన్లకి కొన్ని క్యాంటీన్లకి డొక్కా సీతమ్మ పేరు పెడితే డొక్కా సీతమ్మ క్యాంటీన్ అనేది పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ భావించడం జరిగింది. జనసేన పార్టీ కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ యొక్క ఆటలు కొనసాగించకూడదు, అలాగే ఒకవేళ జనసేన పార్టీ పేరుతో డొక్కా సీతమ్మ క్యాంటీన్ అనేది నియోజకవర్గంలో పెడితే తన యొక్క రాజకీయ మనుగడకి నష్టం కలిగేటువంటి అవకాశం ఉందని భావించారో ఏమో తెలియదు. కానీ అలాగే ఎమ్మెల్సీ పదవి విషయంలో తనకి కలిగినటువంటి అసంతృప్తి తన యొక్క ఆవేదన అనేది పార్టీ అధిష్టానానికి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా సొంతంగా అందరికంటే ముందుగా పార్టీ ప్రభుత్వానికి అంటే ముందుగా నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించేసి మొత్తంగా రెండు పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి కూడా తన యొక్క ఉద్దేశాన్ని అయితే స్పష్టంగా వర్మ తెలియజేశారంటూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. సొంతంగా అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడంతో ఇటు తెలుగుదేశం పార్టీకి ఇటు జనసేన పార్టీ అధినేత రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా నేనేమాత్రం దడవను, నా రాజకీయం నాదే అనేటువంటి ఒక ఉద్దేశాన్ని చాటి చెప్పాలి అనేటువంటి నేపథ్యంతో పిఠాపురంలో వర్మ అయితే అన్న క్యాంటీన్ను ఓపెన్ చేశారంటూ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు.